హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం 6th-10th పేపర్ 2 తెలుగుకి సంబంధించిన శతక కవుల గురించి అన్ని అంటే సిక్స్త్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న శతక కవుల గురించి ఒకటే వీడియోలో చూద్దాం. ఫస్ట్ సుమతి శతకం. సుమతి శతకాన్ని రచించిన వారు బద్దెన. నెక్స్ట్ అండి శ్రీకాళహస్తీశ్వర శతకం. దీన్ని రచించిన వారు దూర్జటి. నెక్స్ట్ కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి గారు రచించారు. నెక్స్ట్ సుభాషిత రత్నావళి శతకం. ఈ సుభాషిత రత్నావళి శతకాన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు రచించారు. నెక్స్ట్ ప్రభుతనయ శతకం. ప్రభుతనయ శతకాన్ని కౌకుంట్ల నారాయణరావు గారు రచించారు. నెక్స్ట్ గాంధీ తాత శతకం శిరశినహల్ కృష్ణమాచార్యులు రచించారు. భరతసింహ శతకం సూరోజు బాలనరసింహాచారి గారు రచించారు. నెక్స్ట్ అండి భవ్యచరిత శతకం. దీన్ని రచించిన కవి పేరు డాక్టర్ టివి నారాయణ గారు. నెక్స్ట్ దాశరథి శతకం. దీన్ని రచించిన వారు కంచర్ల గోపన్న. నరసింహ శతకం రుకేసరి శతకం. ఈ శతకాలను రచించిన వారు కాకుత్స్యం శేషప్ప కవి గారు. నెక్స్ట్ అండి వేమన శతకం. వేమన శతకాన్ని వేమన గారు రచించారు. నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్తా గారు. నెక్స్ట్ శ్రీలంక రామేశ్వర శతకం నంబి శ్రీధర్రావు గారు రచించారు. నెక్స్ట్ వేణుగోపాల శతకం. దీన్ని రచించిన వారు గడిగే భీమ కవి గారు. నెక్స్ట్ అండి శ్రీనివాస బొమ్మల శతకం. దీన్ని రచించిన వారు డాక్టర్ ఆడెపు చంద్రమౌళి గారు. నెక్స్ట్ శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం శ్రీ దూర్జటి సంపత్ కుమారాచార్యులు గారు రచించారు. నెక్స్ట్ నారాయణ శతకాన్ని రచించిన వారు పోతన. చిత్తా శతకాన్ని రచించిన వారు శ్రీపతి భాస్కర కవి. భాస్కర శతకాన్ని రచించిన వారు మారద వెంకయ్య గారు. విశ్వకర్మ శతకాన్ని రచించిన వారు పండిత నారసింహ కవి. శ్రీ వెంకటేశ్వర శతకాన్ని రచించిన వారు ఆసూరి మరింఘంటి పురుషోత్తమాచార్యులు గారు. శ్రీ భాకవరాంజనేయ శతకాన్ని రచించిన వారు వెంకటరావు పంతులు. సర్వేశ్వర శతకాన్ని రచించిన వారు యథావాక్కుల అన్నమయ్య గారు. నెక్స్ట్ మల్ల భూపాలీయం నీతి శతకాన్ని రచించిన వారు ఎలకూచి బాల సరస్వతి గారు. ఉత్పలమాల శతకాన్ని రచించిన వారు ఉత్పల సత్యనారాయణాచార్య గారు. ఏకప్రాస పద్యమాలిక శతకాన్ని రచించిన వారు గౌరిభట్ల రఘురామ శాస్త్రి గారు. నింభంగిరి నరసింహ శతకాన్ని రచించిన వారు డాక్టర్ అంద వెంకటరాజం గారు. చంద్రమౌళీశ్వర శతకాన్ని రచించిన వారు ఇమ్మడి జెట్టి చంద్రయ్య గారు. నెక్స్ట్ విశ్వనాథేశ్వర శతకాన్ని రచించిన వారు గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ కవి గారు. నెక్స్ట్ అండి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాము. చూడండి సుమతి శతకం బద్దెన గారు రచించారు. 13వ శతాబ్దము. ఈ పద్యాలన్నీ కూడా కంద పద్యాల్లో ఉంటాయి. ఈ సుమతి శతకాన్ని రచించిన బద్దెన గారినే భద్రభూపాలుడు అని చరిత్రకారులు అనుకుంటారు. ఈ భద్రభూపాలుడు ఎవరంటే వేములవాడ చాళుక్య రాజు అండి. నెక్స్ట్ ఈయన ఇంకా రాసిన గ్రంథాలంటే నీతి శాస్త్రం ముక్తావళి గ్రంథాన్ని కూడా రచించారు. నెక్స్ట్ శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి గారు రచించారు 16వ శతాబ్దంలో. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకరు. శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధాన్ని కూడా ఈయన రచించారు. ఈయనని మాధురి మహిమ కలవాడని శ్రీకృష్ణదేవరాయలు ఎక్కువగా స్తుతించేవారు. నెక్స్ట్ అండి కుమారి శతకం. కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి గారు రచించారు 17వ శతాబ్దంలో. ఈయన సంబంధించిన వారు. నెక్స్ట్ కుమారి శతకం తెలుగు శతకాల్లోనే ప్రసిద్ధి చెందింది. చిన్న చిన్న పద్యాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను సులభ రీతిలో ఈయన తన పద్యాల్లో చెప్పేవారు. నెక్స్ట్ అండి సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి గారు రచించారు. ఇది 18వ శతాబ్దాన్ని ఈ ఏనుగు లక్ష్మణ కవి గారు 18వ శతాబ్దానికి సంబంధించిన వారు. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సంస్కృతంలో
భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన వారిలో ఒకరు ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ ప్రభుతనయ శతకం. ప్రభుతనయ శతకాన్ని రచించిన వారు కౌకుట్ల నారాయణరావు గారు. తనయ అనే మకుటంతో ప్రభుతనయ శతకాన్ని రాశారు. ఈయన 1883 1953కి మధ్యలో కాలంకి సంబంధించిన వారు. నెక్స్ట్ గాంధీ తాత శతకం. షిరిషినహల్ కృష్ణమాచార్యులు గారు నిజామాబాద్ డిస్టిక్ మోర్హాడ్లో జన్మించారు. ప్రముఖ శతావధానిగా కూడా ఈయన పేరొందారు. ఈయన రచించిన ఇతర రచనలు వచ్చేసి రత్నమాల అనే ఖండకావ్యాన్ని రచించారు. ఈయనకి అభినవ కాళిదాసు అనే బిరుదు కూడా కలదు. నెక్స్ట్ భరతసింహ శతకం. సూరోజు బాల నరసింహాచారి గారు రచించారు. ఈయన నల్గొండ జిల్లాకు సంబంధించిన వారు. సహజ కవిగా ప్రసిద్ధి పొందారు. కవితాకేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకాల్ని కూడా ఈయన రచించారు. భగవద్గీత, కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రం ఇలాంటి అన్ని పుస్తకాలని కూడా ఈయన రచించారు. నెక్స్ట్ అండి భవ్య చరిత శతకం. దీన్ని డాక్టర్ టివి నారాయణ గారు రచించారు. ఈయన హైదరాబాద్కి చెందినవారు. ఈయన విద్యావేత్తగా, డిఈఓగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా కూడా సేవలందించారు. జీవన వేదం, ఆర్షపుత్ర శతకం, భవ్య చరిత్ర శతకం, ఆత్మదర్శనం అనే కవితా సంపుటి, అమరవాక్సుధ అనే స్రవంతి, అదేంటిది అంటే ఉపనిషత్తులపై వ్యాస సంపుటి. మీ క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు. భవ్య చరిత్ర శతకం కర్త అయిన డాక్టర్ టివి నారాయణరావు గారు రచించిన ఉపనిషత్తులపై వ్యాస సంపుటి పేరేంటి అంటే అమరవాక్సుధ స్రవంతి. కవితా సంపుటి ఏంటి అంటే ఆత్మదర్శనం. సో ఇది నెక్స్ట్ 7th క్లాస్ శతక సుధా. బద్దెన రచించినది సుమతి శతకం. 13వ శతాబ్దానికి సంబంధించిన వారు. కంద పద్యాలు ఈ సుమతి శతకంలో ఉంటాయి. వేములవాడ చాళుక్య రాజునే భద్రభూపాలుడు అంటారు. భద్రభూపాలనే బద్దెనని కూడా అనుకుంటారు. ఇది ఆల్రెడీ మనకు ప్రీవియస్ దాంట్లో కూడా వచ్చిందండి బద్దెన గారి గురించి. నెక్స్ట్ కంచర్ల గోపన్న దాశరథి శతకాన్ని రచించారు. 17వ శతాబ్దానికి సంబంధించిన వారు. దాశరథి శతకం యొక్క మకుటం ఏంటి అంటే దాశరథి కరుణాపయోనిధి. దాశరథి శతకాన్ని రచించిన వారు కంచర్ల గోపన్న. ఈయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందినవారు. నెక్స్ట్ అండి కాకుత్సం శేషప్ప కవి. ఈయన నరసింహ శతకాన్ని, నృకేశరి శతకాన్ని రచించారు. 18వ శతాబ్దానికి సంబంధించిన వారు. నెక్స్ట్ శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్యులు. ఈయన 20వ శతాబ్దానికి సంబంధించిన వారు. ఈయన శ్రీ యాదగిరి నరసింహ శతకాన్ని రచించారు. శ్రీ యాదగిరి నరసింహ శతకాన్ని రచించారు. ఈయన యాదగిరివాస, నృసింహ, రమా విభో ప్రభో అనే మకుటాలతో రచించారు. నెక్స్ట్ అండి వేమన. 17వ శతాబ్దానికి సంబంధించిన వారు వేమన శతకాన్ని రచించారు. ఈయన గురించి తెలియని వాళ్ళు ఉండారేమో నాకు తెలిసినంతవరకు. ఈయన సహజ కవిగా కూడా చాలా ప్రసిద్ధి చెందాడు. నెక్స్ట్ రావికంటి రామయ్య గుప్తా. నగ్న సత్యాలు అనే శతకం ప్రసిద్ధి. ఈయనకి కవిరత్న అనే బిరుదు కూడా కలదు. నెక్స్ట్ డాక్టర్ ఆడెపు చంద్రమౌళి గారు. ఈయన శ్రీనివాస బొమ్మల శతకాన్ని రచించారు. ఈయనకున్న బిరుదు కవి శశాంక. నెక్స్ట్ అండి 8th క్లాస్ శతక సుధలో పోతన గారు నారాయణ శతకాన్ని రచించారు. నారాయణ అనే మకుటంతో రచించారు. ఈయన 15వ శతాబ్దానికి చెందినవారు. నెక్స్ట్ శ్రీపతి భాస్కర 17వ శతాబ్దానికి సంబంధించిన వారు. చిత్తమ అనే మకుటంతో రచించారు.
చిత్తాశతకాన్ని రచించారు. చిత్తాశతకాన్ని రచించిన వారెవరు? శ్రీపతి భాస్కర. ఈయన ఏ శతాబ్దానికి సంబంధించిన వారు? 17వ శతాబ్దము. ఆయన శతకానికి ఉండే మకుటం ఏంటి? చిత్తమా. నెక్స్ట్ అండి మారద వెంకయ్య 17వ శతాబ్దానికి సంబంధించిన వారు. ఈయన భాస్కర శతకాన్ని రచించారు. భాస్కర అనే మకుటంతో. నెక్స్ట్ కంచర్ల గోపన్న. ఈయనకి భక్త రామదాసు అనే పేరు కూడా కలదు. 17వ శతాబ్దానికి సంబంధించిన వారు. దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో రాశారు దాశరథి శతకాన్ని. నెక్స్ట్ కాకుత్సం శేషప్ప కవి గారు 18వ శతాబ్దానికి సంబంధించిన వారు. నరసింహ శతకాన్ని రచించారు. మకుటం వచ్చేసి దుష్ట సంహార నరసింహ దురిత దూర. నెక్స్ట్ అండి పండిత రామసింహ కవి. ఈయన ఆశు కవిగా కూడా పేరొందారు. విశ్వకర్మ శతకాన్ని రచించారు. విశ్వపాలనా ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో ఈయన విశ్వకర్మ శతకాన్ని రచించారు. నెక్స్ట్ ఆసురి మరింగంటి పురుషోత్తమాచార్యులు. ఈయన శ్రీ వెంకటేశ్వర శతకాన్ని వెంకటేశ్వర అనే మకుటంతో రచించారు. ఈయన విద్వత్ కవిగా కూడా ప్రసిద్ధి. నెక్స్ట్ వెంకట్రావు పంతులు గారు శ్రీ బాకవరాంజనేయ శతకాన్ని రచించారు. ఇవ్వండి 6th to 10th వరకు ఉన్న శతకసుధలోని కవులు శతకాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.